బ్యాంకాక్ వెళ్ళి శాండ్విచ్ మసాజ్లు చేయించుకుని ఎంజాయ్ చేయకుండా వేలు విరగొట్టించుకుని వచ్చావేంట్రా? అలా మాట్లాడకండి. మా వాడు చాలా ఇరిటేషన్ లో ఉన్నాడు, మూడ్ అవుట్ లో ఉన్నాడు. ప్లీజ్ ఏదన్నా చెయ్యండి బాయ్. చల్ చల్ అచ్చా చల్ 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 దిఖా మॉडल इसको। ఎక్కడ తీసావు ఇది? బ్యాంకాక్. సిద్ధాబాయ్ ఎక్కడున్నావు? భయ్యా, దౌలత్ భయ్యా, ఏమన్నా తెలిసిందా? అరే భాయ్ తేరా చీజ్ మిల్ గయా. అవునా? ఏది? ఈ పిల్లే ఎక్కడుంది? బ్యాంకాక్ మే. బ్యాంకాక్ లోనా? అదంతా మేరా భాయ్ దేఖ్ లేగా. చలో మీ డీల్ ఫినిష్ చేస్తాను. ఎక్కడ? బ్యాంకాక్ లో ఉందంట. మనూరు వస్తే దాంతోనే కనిపిస్తా. మామతో చెప్పు. ఏంటి నా చుట్టూ గుండ్రంగా తిరుగుతున్నావు? గుండ్రంగా తిరిగేది భూమే కాదు సత్య, జీవితం కూడా. అందుకే మనిద్దరం కలిశాం. కలవాల్సిన టైంలో నువ్వు కలవలేదు, కలిసినా ఉపయోగం లేని టైంలో కలిసావు. ఉన్న టైమైనా ఉపయోగించుకుందాం. సత్య, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో స్ట్రాంగ్, వెనక్కి తీసుకోవడంలో వీక్ అన్న సంగతి నీకు తెలుసు కదా. మీ నాన్నకిచ్చిన మాట కోసం రాత్రింబవళ్ళు నానా కష్టాలు పడి 5 నెలల్లో 5 లక్షలు సంపాదించి సూట్ కేసుతో మీ ఇంటికి వస్తే మీ నాన్న వెడ్డింగ్ కార్డుతోనూ నువ్వు వెడ్డింగ్ చీరతోనూ వస్తావని ఎదురు చూశాను. కానీ ఎవరూ లేని ఇల్లు, మీరెక్కడున్నారో ఎలా ఉన్నారో తెలియదంటూ సమాధానాలు. ఎంతో బాధపడిపోయాను. ఇప్పుడు పిల్లలతో ఎదురుపడ్డావు. వాళ్ళు నా పిల్లలు కాదు, సాంబయ్య బాబాయ్ పిల్లలు. మా నాన్నగారు బిజినెస్ లో లాస్ వచ్చి ఆ దిగులుతో చనిపోయారు. ఆ తర్వాత సాంబయ్య బాబాయ్ కూడా చనిపోతే ఆ పిల్లల్ని చేరతీసి తల్లినయ్యాను. అంతేకాని నీలా పెళ్లి చేసుకోలేదు, పిల్లల్ని కనలేదు. పెళ్ళాం పిల్లలు, నా జీవితం ఉషతో మొదలై వెన్నెలతో ముగుస్తుంది. ఉషా, వెన్నెల, నీకిద్దరు భార్యలా? ఉష అంటే ఉదయం అని, వెన్నెల అంటే రాత్రి అని మర్చిపోయావా? మరి పిల్లలు? ఇప్పటిదాకా వాళ్ళకు తెలియని విషయం ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. వాళ్ళు అనాథలు. అరే వా వా వా, వాట్ ఎ లవ్ స్టోరీ. హనీ, లవ్ కి ఎక్స్పైరీ డేట్ ఉంది. అయ్యో భగవంతుడా. బై ది వే, ఐ యామ్ హనీ. నాయుడు, చూడమ్మా హనీ, పిల్లలే మా ఫ్యూచర్ అనుకుని బతుకుతున్నాం. మా గతాన్ని వాళ్ళకి చెప్పకు. నేను వాళ్ళకి తల్లిని కాదంటే తల్లడిల్లిపోతారు. అవును, తట్టుకోలేరు. ఓకే ఓకే, మీ సీక్రెట్ ని సీక్రెట్ గానే ఉంచాలంటే మీ ఇద్దరి అన్ఫినిష్డ్ లవ్ స్టోరీని కంటిన్యూ చేసి మీరిద్దరూ మ్యారేజ్ చేసుకుని సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయాలి. ఓకే? తల్లి లేని పిల్లలంటే సమాజంలో చీప్ నాన్న. అదే కనుక మా కమ్ముండుంటే మా కన్నీళ్లు తుడిచి కడుపులో పెట్టుకునేది. అదే గాని మాకు నాన్నుంటే మాకు సపోర్ట్ చేసి వాళ్ళ సంగతి ఏంటో తేల్చేవాడు. నానేంటి అమ్మ పెళ్ళేంటి? కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే తండ్రి వస్తున్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చేసినా పాక్కుంటూ వచ్చేసరే మాకొద్దు. తండ్రి అంటే అర్థం తెలుసా నీకు? తను సుఖపడకపోయినా పర్లేదు, కొడుకులు కష్టపడకూడదు అనుకునేవాడే తండ్రి. గ్రేట్ గిఫ్ట్ గివెన్ బై గాడ్, దట్ ఈస్ డాడ్. మేము ఓకే కన్విన్స్, కానీ పాడు లోకం. లోకం. మీ అమ్మ మీకోసం ఎంతో చెమటోడ్చి కష్టపడితే కారుతున్న ఆమె చెమటను తుడుచుకోవడానికి ఖర్చీఫ్ అన్నా ఇచ్చిందా ఈ లోకం? మీరు తండ్రి ప్రేమకి దూరం అవ్వద్దు. తల్లి లేని ఆ పిల్లలకి తల్లిని దూరం చేయొద్దు ప్లీజ్. జస్ట్ కిడ్స్, చిన్న చిన్న పిల్లలు. ఒకటికైతే ఇంకా మాటలు కూడా రావు. ప్రపంచం ఏమనుకుంటుందో ఐ డోంట్ కేర్. मेरी माँ की शादी करवाऊंगा, मेरे फादर को वेलकम करूंगा. ఈమెకి
బీచ్ లో లైట్ హౌస్ అంత వచ్చింది ఏజ్ ఈయనకి. ఈ ఏజ్ లో లవ్వా? అవ్వా అది కాలేజ్ లో లవ్, ఈ ఏజ్ లో లవ్ కాదు. ఒకప్పటి వాళ్ళ ప్రేమని వాళ్ళు బతికించుకోవాలనుకుంటున్నారు. ఆంటీకి అంకుల్ కి పెళ్లి చేద్దాం. ఆంటీకి అంకుల్ కి పెళ్లి వినడానికే కంపెనీ ఉంది. హలో, ఇక్కడ మాకే పెళ్లిలు కాకుండా దేకేస్తున్నాం. ఈ వయసులో ఈయనకి లవ్వు, ఈయనకు ఒక పెళ్లి, దానికి మా సపోర్టు. నో 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 నో, మేము అసలు ఒప్పుకోం. షట్ అప్. ఏం తెలుసురా మీకు అమ్మ గురించి? దేవుడు అన్ని వేళలా మనతో ఉండడం కుదరక తనకు ఆల్టర్నేట్ గా అమ్మని సృష్టించాడు. టెంపుల్ లేని దేవతరా అమ్మంటే. అలాంటి అమ్మ తలుపు కొడుతుంటే మీరు అప్పులోళ్ళు అనుకుని తలుపు తీయడం లేదు. మీ బ్యాడ్ లక్. మాకు అమ్మ డీటెయిల్స్ కావాలి. అమ్మకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలా? ఇంత పిల్లలు. ఒకడు ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్నాడు. వాళ్ళు ఇంతున్నా సరే నేను చూడాలి. వాళ్ళు ఎల్కేజీ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ లో ఉన్నారు. ప్రిపరేషన్ సార్. మ్యారేజ్ కి మీకు తమ్ముళ్ళు గిఫ్ట్ ప్యాక్ లో వస్తారు. ఓకే? వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా, వందనాలమ్మా.